అటువంటి అక్షకుమారుని సంహారం అలా చేశాడు. తర్వాత సముద్రాన్ని దూకాడు. ఎలా దూకాడు? కొండయనంగలేచి సాగర ఘోష మహాకావ్యం 25 ఏళ్ల క్రితం రాసినప్పుడు రామాయణ కథలు, భారత కథలు అందులో రాశాను నేను. అందులో హనుమంతుడు సముద్రాన్ని దూకిన వృత్తాంతాన్ని రాశా. కొండయనంగలేచి పవనాంకూరమ్ము జంఝామరు చండాకారము దాల్చి వార్ధి పొడుగై సంద్రమ్ము దాటన్ వపుర్దండం బెల్ల చెమర్ప ఈ లవణ సామ్రాజ్యం సేవా సుధా భాండంబై క్షితిజాత బాష్పజనిత ఔర్వం వింత శాంతించడిన్. కొండజనంగలేచి ఏదైనా ఒక మహాకార్యం చెయ్యాలి అన్నప్పుడు దానికి తగిన శారీరక మానసిక ఉత్సాహాన్ని మనం సంపాదించుకోవాలి. అంటే ముందు తిండి తినాలి. అందుకని మొహమాటం లేకుండా చెబుతున్నా. ముఖ్యంగా మహిళలు ఎక్కువ మంది కనపడుతున్నారు. కఠినోపవాసాలు చేయకండమ్మా, భగవంతుడు మెచ్చుకునే విషయం కాదు అది. మనం అన్నం మానేస్తే అమ్మవారు కరుణిస్తుంది అనుకోవడం అజ్ఞానం. మనకేదన్నా ఇబ్బందులుండి 2 ఇడ్లీ పడితేనే కానీ వ్రతం చేయలేమంటే ఆ 2 ఇడ్లీ ఏదో లోపల పడేసి వ్రతం చేసుకోవడం మంచిది. ఆ ఆత్మారాముడు శాంతించాడు అనేది మా అమ్మ. ఆ ఆత్మారాముడు శాంతించాలరా. ఆవిడ బతుకున్నంతకాలం నేను ఉపవాసం చేయడానికి ఆవిడ ఒప్పుకోవాలి. శివరాత్రి నాడు చేస్తానమ్మా, వద్దురా సాయంత్రం వెళ్ళి మాట్లాడతావు ఎక్కడో అక్కడ, గొంతు పనిచేయాలి వద్దా, నీ బదులు నేనే చేస్తాననేదమ్మా. ఎంత గొప్ప తల్లి, ఎంత గొప్ప తల్లి. నీ బదులు 2 ఉపవాసాలు నేను చేస్తాను, నువ్వు చేయకు నాయనా, సాయంత్రం మాట్లాడాలి కదా ఎక్కడో 2 గంటల ఓపికలా వస్తుందిరే అని ఆవిడ బతుకున్నంతకాలం నన్ను ఉపవాసాలు చేయని వల్ల ఆవిడ పోయిన తర్వాత నాకు చేయబుద్ధి కావట్లే. ఇంకా ఒక నియమం ఉండాలి. నియమధారణము చేత అన్నాడు. మనకు రణంలో గెలవాలంటే నియమం ఉండాలండి. నియమం ఉంటేనే నిష్ట ఉంటుంది. కానీ ఆ నియమం శరీరారోగ్యాన్ని ఇబ్బంది పెట్టద్దు. ఒకరోజు ఉపవాసం, 2వ రోజు భోంచేసేయాలి వెంటనే. కార్తీక మాసంలో ఉంటుంది ఇబ్బంది ఖచ్చితంగా. ఆదివారం ఉపవాసం ఉంటారని తెలియకుండా, సోమవారం కదా ఉపవాసం ఉంటారని, మంగళవారం మన కర్మకాల ఏకాదశి అవుతుంది, అయిపోతుంది, నువ్వు రాకాశి అవుతావు బుధవారం నాడు. ఇలా 3 రోజులు వరుసగా ఉపవాసాలు చేసేసి నువ్వు మంచినీళ్ళు ఏదో దాగి అంత బొట్టెట్టుకుని పడుకుంటే ఏ దేవుడికి సంతోషం? అజ్ఞానం. కానీ ఒక్కరోజే ఉపవాసం, అది కూడా మజ్జిగ తాగాలండి. ఎలా ఉంటారో తెలియదు. అన్నం తినే సమయానికి ఏదో ఒకటి కడుపులో పడాలి, అంటే మజ్జిగ పడాలి. పాలు 1 గ్లాసు పడచ్చు. అలా తాగేసి మళ్ళీ అన్నం తినే సమయానికి 1 గ్లాసు పాలు తాగి 1 గ్లాసు మజ్జిగ తాగు. అలా ఉండి రాత్రి కొద్దిగా ఏకభక్తం పిండో ఏదో తింటారు. మర్నాడు భోజనం చేయాలి. 3 రోజులు 4 రోజులు వరుస పెట్టి ఉండకూడదండి. అంత కాఠిన్యం పనికిరాదు. అందుకని ముందు శరీరం కొండ మీద కొండ నిలబడినట్టు నిలబట్టాడు. పవనాంకూరము ఝంఝామరుచండాకారము దాల్చి. పవనాంకూరం పిల్లగాలి తుఫాను గాలిగా మారింది. అంటే ఏమిటి? ఈయన పిల్లగాలిగా వాయువు కుమారుడు కదా, ఈయన పిల్లగాలి తుఫాను గాలిగా మారాడు. వార్ధి పొడుగ ఈ సంద్రమ్ము దాటన్. ఆయన సముద్రాన్ని దాటాడు అనడం పొరపాటు. ఏదో గట్టు తీసి కాలువ తీసి గట్టును పెట్టు, కాలువ తీసి గట్టును పెట్టిన ఆడపిల్లలు ఆడేవారు పూర్వం. అలాగే ఈయన కాలు తీసి ఆ గట్టును పెట్టాడు, అంతే, అంతకంటే ఏం లేదు ఇక్కడ. అలా దూకి పారేశాడు తేలిగ్గా. అప్పుడు ఈ వపుర్దండం బెల్ల చెమర్ప ఆయన ఇలా పెట్టి దూకుతుంటే ఈ చెయ్యి 2 చేతులు కలిపి ఒక కర్రలా ఉందిరండి. ఎస్టీరివా అంటాడు వాల్మీకి. ఒక కర్రలా ఉందిరండి, మనిషిలా లేదుట. అంత స్థిరంగా, అంత నిశ్చయంగా హై జంప్ చేశాడు ఆయన. అప్పుడు ఆయన చెమట బొట్లు సముద్రంలో పడ్డాయి. నా భావనది హనుమంతుడి యొక్క చెమట బొట్లు సముద్రంలో పడితే సముద్రుడు అనుకున్నట్ట క్షితిజాత బాష్పజనిత ఔర్వం వింత శాంతించడిన్. ఎప్పుడో 6 నెలల క్రితం ఒక ఇల్లాలని రావణాసురుడు తీసుకెళ్ళిపోతుంటే ఆ ఇల్లాలు ఏడ్చింది. ఆ కన్నీళ్లు నా కడుపులో పడ్డాయి. అప్పటి నుంచి బడబాగ్ని బయలుదేరింది నాకు. అయ్యో, ఒక ఇల్లాలు ఏడుస్తుంటే రక్షించే మనిషి లేడా ప్రపంచంలో? నాకు భగవంతుడు పైకెగిరే సామర్థ్యం ఉంటే సముద్రాన్ని పైకెగిరి రావణాసురుణ్ణి ముంచేసేవాడిని కదా. నేను పైకెగరడానికి లేదా, కాపాడేందుకు మనిషి లేడా అని సముద్రం బాధపడిందిట. సాగర ఘోష కావ్యం కదా. బాధపడి ఎవరైనా ఒక మనిషి వెళ్ళి రక్షిస్తే బాగుండు అని ఆ కన్నీటి బొట్లు అగ్ని కణాల్లాగా సముద్ర గర్భాన్ని కాల్చేస్తూ ఉంటే సముద్రం సహించింది. ఇప్పుడు హనుమంతుడు పెడుతుంటే 2 చెమట బొట్లు అందులో పడితే ఆ కన్నీటి బొట్లకి చెమట బొట్లు సమాధానం అని భావించిందమ్మా సముద్రం. అది లెక్క. ఇప్పుడు దీని నుంచి గ్రహించవలసింది ఏమిటండి? ఎవరు కన్నీళ్లు పెట్టినా మనం వెళ్ళాలి, ఓదార్చాలి. అది మానవత్వం, అది రామాయణం, అది సుందరకాండ. పెళ్ళికి వెళ్ళకపోయినా పర్వాలేదండి, మనం కాకపోతే ఇంకోళ్ళు ఎడతారు. మన పక్కింటి వాళ్ళు, పైవాట వాళ్ళు, వీధిలో వాళ్ళు, ఏ కులమైనా కానీ
ఎవరో పోయి బాధపడుతున్నారు, అయ్యో అమ్మ ఇలా జరిగిందా అని ఆవిడ భుజం మీద చేసి ఒక మాట అంటే మన సొమ్మేం పోయిందండి. దీనికి మంగళవారం శంక, శుక్రవారం శంక, అమావాస్య శంక, కోడలు నీళ్ళు లోసుకోవడం శంక, కొడుకు పాలోసుకోవడం శంక. ఇన్ని శంకలు అవసరమా? మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నామండి మనమంతా. ఎన్ని శంకలు పెట్టుకుని ఎవడూ ఇంట్లోంచి కదలడు, వాళ్ళు చచ్చిపోతూ ఉంటారు అక్కడ. దుఃఖం వచ్చినప్పుడు ఓదార్చనకపోతే మనం ఎందుకంటే, అందుకే ఈ పద్యం రాశాను నేను. సీతాదేవి కార్చిన కన్నీళ్లు కారణంగా అగ్ని కణాలై సముద్రం బాధపడుతుంటే ఆ అగ్ని కణాలకి జవాబు ఎవరు చెప్పారంటే హనుమంతుడు చెమట బిందువుల ద్వారా చెప్పాడు. కన్నీరు తొడవడానికి ఎవరు బాధపడినా నేనున్నాను మీ కన్నీటిని తొడవడానికి అనేవాడే హనుమంతుడు, ఆయనే హనుమంతుడు. ఒక రకంగా చెప్పాలంటే హనుమంతుడు రాముడికి భక్తుడు అంటే సరిపోదండి, శిష్యుడు. ఇంకో రకంగా చెప్పాలంటే రాముడు సైతం పైకి చెప్పకపోయినా మనస్సులో ఆరాధించిన గురువు లాంటివాడు. అసలు ఈ మనిషి ఎంత గొప్పవాడు. రాముడే చెలించిపోయాడు, ఆయనకి ఏదైనా ఇవ్వాలి అనేసరికి ఏమిమ్మంటావు, నీకు ఏమిస్తే సరిపోతుందయా. రామాయణంలో చాలా స్పష్టంగా ఉంటుంది అన్నమాట. సీతాదేవి బహుమతి ఇవ్వమని తప్పనిసరి ఏదో ఒక హారం ఆవిడ తీసింది ఇచ్చారు, అది నామమాత్రం. ఏకైకస్యోపకారస్య ప్రాణాం దాస్యామి తే కపే శేషస్యేక ఉపకారాణం భవామరుణినో వయం అన్నాడు హనుమా. నీకేదో ఇమ్మని సీతాదేవి చెబుతుందయ్యా, నా దగ్గర ఈ సామ్రాజ్యం అంతా ఇచ్చినా నీకు సరిపోదయ్యా, నీ రుణం ఎలా తీర్చుకుంటా. నువ్వు చేసిన ఒక్కొక్క ఉపకారం, సీతాదేవి కోసం సముద్రం దాటడం ఒక ఉపకారం, ఆవిడ్ని కలుసుకుని ఉంగరం ఇవ్వడం రెండో ఉపకారం, రావణాసురుని బెదిరించి కూలగొట్టేయడం మూడో ఉపకారం, ఇక్కడికి వచ్చి మాకందరికీ చెప్పడం సైన్యాన్ని కూడగట్టడం నాలుగో ఉపకారం, నా తమ్ముడు లక్ష్మణుడు 2 సార్లు మరణిస్తే సంజీవనం తీసుకొచ్చి బతికించిన ఉపకారానికి నేను ఏం చెయ్యాలయ్యా. లేకపోతే లక్ష్మణుడు లేడు కదా, 2 సార్లు, ఒకసారి కాదండి. లక్ష్మణుడు చనిపోయి బతికింది 2 సార్లు, 2 సార్లు బతికించావు. అంతేకాదు ఇంకా గొప్ప ఉపకారం, భరతుడు ప్రాణత్యాగం చేయకుండా అగ్ని ప్రవేశం చేయకుండా హనుమంతుడే కాపాడాడు. ఎందుకంటే ఈ అన్నదమ్ములే కానీ వీళ్ళందరికీ ధర్మవీరం వీరావేశం ఎవడ తిక్కవాడది. భరతుడు ఏమన్నాడు, సరిగ్గా చైత్రశుద్ధ పాడ్యం నాడు, అమావాస్య నాడు రావణాసురుడు వధ జరిగిందండి. చైత్రశుద్ధ పాడ్యం అంటే ఉగాది మనం రామ పట్టాభిషేకం కింద జరుపుకోవాలమ్మా, అంత గొప్ప పండుగ. ఉగాదితో వనవాసం పూర్తయింది. రామాయణానికి లెక్కలు ఉన్నాయి, ఏ కాండ ఎన్ని రోజులు జరిగింది అనేది లెక్క ఉంది, ఖచ్చితంగా లెక్కలు తేల్చారు ఆ లెక్క. అందుకని ఉగాది రామ పట్టాభిషేకానికి ముహూర్తం ఆ రోజు జరగలేదు, కానీ వనవాసం అయిపోయింది. సరిగ్గా చైత్రశుద్ధ పాడ్యం నాడు ఉదయం 6 గంటలకు సూర్యోదయం కంటే ముందే రామచంద్రమూర్తి అయోధ్య రాజ్యంలో అడుగు పెట్టకపోతే నేను అగ్ని ప్రవేశం చేస్తానన్నాడు. ఎవడ తిక్కవాడిది. లేకపోతే ఈయన రాడని ఆయన ఉద్దేశం. ఇలా వదిలేసామనుకో ఇంకో ఏడాది కూర్చుంటాడు అక్కడ, నేను ఇక్కడ ఎంత అప్రతిష్ట పడాలి, నాకెందుకు ఇది. కావాలని వచ్చిన రాజ్యాన్ని అంత విరక్తితో త్యజించాడమ్మా నన్ను అడిగితే రామచంద్రమూర్తి కంటే భరతుడు గొప్పవాడండి. ఆయన త్యాగాన్ని మనం ప్రశంసించవలసింది. రాముడు రావలసిన రాజ్యాన్ని వదులుకున్నాడు, భరతుడు వచ్చిన రాజ్యాన్నే వదులుకున్నాడు. వచ్చిన రాజ్యాన్నే వదులుకున్నాడు. ఇంకా గొప్పవాడు కదా. ఎవరు సరిపోతారా అన్నదమ్ముల ముందు అసలు. ఈ అన్నదమ్ముల కోసం ఏం చేయడానికైనా సిద్ధపడ్డాడు లక్ష్మణుడు, వాళ్ళందరి కోసం ఏం చేయడానికైనా సిద్ధపడ్డాడు హనుమంతుడు. ఎంత గొప్ప కథ. రామాయణాన్ని మించిన కథ ప్రపంచ సాహిత్యంలో ఉంటుందా? ఇంతకంటే ఆదర్శ పాత్రలు ఎక్కడైనా ఉంటాయా అసలు? అందుకని రాముడు అంటున్నాడు, ఒక సీతాదేవిని చూసావు, సముద్రం దాటావు, వచ్చి నాకు చెప్పావు, భయంకర యుద్ధం చేసావు, ఆ రాక్షసులు చచ్చేవు, లక్ష్మణుడు 2 సార్లు బతికించావు. అంతేకాదు భరతుడు ఎక్కడ ప్రాణత్యాగం చేస్తాడో అన్న భయంతో నువ్వు ముందు వెళ్ళవయ్యా, నేను వస్తున్నానని చెప్పు అన్నాడు. ఈయన ఎగురుకుంటూ వెళ్ళి అయోధ్యకి చేరుకుని రాముడు వస్తున్నాడు, నువ్వేం పని చేయ, కూర్చో, ఇంత పాలు దాకా కూర్చో అని నిమ్మరసం ఇచ్చి నిరాహార దీక్ష అనిపిస్తారే, ఆ పని చేశాడు. భరతుడు అప్పటికే దీక్షలో ఉంటే నిమ్మరసం ఇచ్చి కూర్చో వస్తున్నాడు. నీ ప్రతిజ్ఞ ఏమిటి? రాకపోతే కదా వస్తున్నాడని చెప్పాను కదా. విమానం లేట్ అయిందా? ఎయిర్ ఇండియా విమానం, ఏం చేయమంటావు, ఎప్పుడూ లేటే. అందుకని ఎయిర్ ఇండియాలో వస్తున్నాడా, కూర్చో అన్నాడు. అమ్మాయ వస్తున్నాడు కదా, నువ్వు చెప్పావు కదా అని కూర్చున్నాడు. అలాంటివి చేసి కాపాడేవయ్యా. భరతుడిని కాపాడావు, నన్ను కాపాడావు, సీతను కాపాడావు, లక్ష్మణుడిని కాపాడావు. నువ్వు చేసిన ఒక్కొక్క ఉపకారానికి నేను నా ప్రాణాలు ఇచ్చేయచ్చు. ప్రాణం ఇచ్చిన తర్వాత మనిషి దగ్గర ఏం ఉండదు కదా. ప్రాణాం దాస్యామి తే కపే. ఇంకా నా దగ్గర ఏం లేదు కాబట్టి హనుమా, నీకు నేను జన్మజన్మలకి రుణపడి ఉంటాను అన్నాడు రామచంద్రుడు. అంచేతనిప్పుడు హనుమంతుడిని కీర్తిస్తున్నామంటే
హనుమంతుడిని ఆరాధిస్తున్నామంటే, హనుమంతుడి గుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నామంటే, హనుమంతుడి గుడికి కానుకలు ఇస్తున్నాము అంటే, హనుమంతుడు ప్రవర్తించినట్టుగా మనం ప్రవర్తించి దేశాన్ని కాపాడుతున్నాము అంటే రామచంద్రమూర్తి రుణాన్ని మనం తీరుస్తున్నామమ్మా. ఖచ్చితంగా అది ఆయనకి ఇష్టం. రాముడు హనుమంతుడికి బాకీ ఉన్నాడు, ఆ బాకీ మనం తీరుస్తున్నాం. ఎందుకంటే హనుమంతుడు కీర్తిస్తే రాముడు సంతోషిస్తాడు, హనుమంతుడు సంతోషించాడు. రాముడికి ఇష్టం. చెప్పండి, ఎంతైనా చెప్పండి, ఎంతైనా చేశాడు. నేను పొగిడితే ఒప్పుకోడు, మీరైనా పొగడకపోతే ఎలాగా? అటువంటి హనుమంతుడు రాముడితో సమానంగా గొప్పవాడిని నేను ఎలా అంటానంటే, నా పరిశీలనలో ఆశ్చర్యపోయా, హనుమాన్ నీకు నమస్కారం అనుకున్నాను. రామాయణం మొత్తం సారాంశం ఏమిటో తెలుసునా అండి? రాముడు విశ్వామిత్రుడు వెనకాల వెళ్ళినప్పుడు తేల్చేశాడు ఆ విషయాన్ని. రామాయణ సారమంతా అక్కడే ఉంది. విశ్వామిత్రుడు వెనకాన వెళ్ళినప్పుడు రాముడు 3 స్త్రీలను కలిశాడు. ప్రధానంగా 3 స్త్రీలే, పురుషులు ఎవరూ లేరు అక్కడ, ప్రధానమైన వ్యక్తులు ఎవరు లేరు, 3 స్త్రీలే. ఒకరు తాటక, 2 అహల్య, 3 సీత. కానీ 3 పట్ల 3 రకాలుగా ప్రవర్తించాడు రామచంద్రమూర్తి. అది రామాయణం, అది రామాయణం. తాటకని సంహరించాడు, అహల్యని సంస్కరించాడు, సీతను దండ వేసి స్వీకరించాడు. అది లెక్క. ఎందుకు ఈ తేడా ఏమిటి? స్త్రీ అన్న అక్షరాన్ని గమనించండి అమ్మా, అర్థమవుతుంది. ప్రకృతికి ప్రతీక స్త్రీ. ప్రకృతిలో 3 గుణాలు, సత్వగుణం, రజోగుణం, తమోగుణం చాలా స్పష్టంగా ఉంటాయి. స్త్రీ అన్న అక్షరంలో కూడా 3 ఉన్నాయి. సకారం సత్వగుణం, కింద తావత్తు తమోగుణం, రకారం రజోగుణం. స్త్రీ అంటే ప్రకృతి స్వరూపిణి. నమస్కారం. తెలుగు భాష గొప్పదనం. ఉమెన్ అంటే అర్థం ఉందా? లేడీ అంటే ఏ దిక్కుమాలిన భాష లేదు, అది నేర్పిస్తున్నాం పిల్లలకి. అదే తెలుగులో స్త్రీ అంటే ఉన్న అర్థం ఏదో ఈ స్త్రీలో స్త్రీ కాదు, అది సకారం, తకారం, రకారం. అందులో కూడా సకారం పైన ఉంది. అంటే మన జీవితంలో సత్వగుణం పెత్తనం చేయాలి, రజోగుణం తమోగుణం పెత్తనం చేయకూడదు. సత్వగుణం అంటే శాంతం. ఇక్కడ ఎవరికి ఏ సౌకర్యాలు ఉన్నారని ఇలా వింటున్నారండి 2 గంటల బట్టి? ఇది సత్వగుణం అమ్మ, మీకు నమస్కారం, మీకు నమస్కారం. నేను వచ్చాను నన్ను ఎవడో గుర్తుపట్లా అంటే మీరు రజోగుణంలో ఉన్నారన్నమాట. ఇక్కడ కేవలం ప్రసాదం పెడతారని వచ్చా అంటే మీరు తమోగుణంలో ఉన్నారంతే లెక్క. వస్తారు, 3 వస్తారు, 3 కేటగిరీలు ఉంటాయి. 3వ కేటగిరీ ఎక్కువ ఉంటారు. ఇంకా నయం, ఇది ఏసీ హాల్ కాదు కాబట్టి సరిపోయింది. నేను చాలా చోట్ల మాట్లాడుతాను కదా, ఏసీ హాల్లో శుభ్రంగా మంచి స్తంభం చూసుకొని కూర్చుంటారు నిద్రపోవడం. వెళ్ళేటప్పుడు లేపవే ప్రసాదం పెడతారో అని ఎవరో చెలికెత్తకి చెబుతారు. వెళ్ళేటప్పుడు లేపు, ఏసీ మన ఇంట్లో లేదు, ఇక్కడ బాగుంది, 4 మంచి మాటలు వినొచ్చో పడుకోవచ్చు. మంచి మాటలు వినాలంటే పడుకున్న తర్వాత. ఇదే తమో గుణం. ఈ 3 అందరిలో ఉంటాయి, ఎప్పుడూ ఉంటాయి. ఏది పెత్తనం చేస్తుంది? సత్వగుణం పెత్తనం చేయాలి. అందుకే స్త్రీ అనే అక్షరంలో సకారం పైన ఉంది, కింద తకారం అనగొట్టేశారు, రకారం పక్కే తిప్పారు. ఆ 2 పైకి రానివ్వక. పోటాపోటీలు వద్దు, తమోగుణం వద్దు, హింస వద్దు, నిద్ర వద్దు, ఆలస్యం వద్దు, బద్ధకం వద్దు, చురుగ్గా ఉండు. కానీ ఆ చురుకుదనం పక్కకి తప్పకూడదు. తాటక తమోగుణం రాక్షసి, అందుకని సంహరించాడు. అహల్య రజోగుణం, దొడ్డ ఇల్లాలు, గౌతముడి భార్య, శతానందుడికి తల్లి, 25 ఏళ్ల కుమారుడున్నాడు. ఆవిడ ఎందుకు తప్పు చేస్తుందండి? ఏదో మనశ్చాంచల్యం. ఆ ఇంద్రుడు వచ్చి ఏవో డబ్బా కబుర్లు 4 చెప్పగానే నా మొగుడు కంటే వీడు ఏదో గొప్పవాడైన ఒక చాంచల్యానికి లోనైంది. ఇది రజోగుణం. ఆ రజోగుణం అందరిలో ఉంటుంది. సంస్కరించుకోవాలి. మనస్సు గాడి తప్పుతుంటే నా సంసారం నాకుంది కదా, నా ఉద్యోగం నాకుంది కదా, ఎవళ్ళ మాటల గురించో నేను ఎందుకు పడాలి అని ఆలోచించాలి. అలాగా అహల్యను సంస్కరించాడు రామచంద్రమూర్తి. ఆవిడ తప్పో ఒప్పో ఏం చేసినా మహాతపస్సు చేసింది కాబట్టి వెళ్ళి ఆవిడతో ఏమంటాడంటే, అమ్మా నువ్వు కౌశల్యతో సమానం, నువ్వు అరుంధతీదేవితో సమానం అన్నాడమ్మా అహల్యతోటి. రామాయణం చదువుకొని తెలుస్తుంది. ఏమి తప్పు మాట్లాడలా. నువ్వు అహల్యవు కాదమ్మా, మా అమ్మ కౌశల్యతో సమానం, అరుంధతీదేవితో సమానం, నీకు నమస్కారం చేస్తున్నా అన్నాడు. ఆ రకంగా రజోగుణాన్ని సంస్కరించాడు. సీత సత్వగుణ సముపేత. రామచంద్రమూర్తిలోనైనా మనం ఈ మాట మాట్లాడకుండా ఉండాల్సింది, ఈ పని చేయకుండా ఉండాల్సిందని ఒక్కసారి ఏమన్నా అనిపిస్తుందేమో కానీ సీతాదేవిలో ఆ లోపం కూడా కనపడదమ్మా. పరమ సత్వగుణ సముపేత, మహాలక్ష్మి అవతారం. అటువంటి సత్వగుణాన్ని మనం పందెంలో గెలిచి మెళ్ళలో దండ వేసి స్వీకరించాలి. అది రామాయణ సారాంశం. మనలో తమో గుణాన్ని సంహరించాలి, రజోగుణాన్ని చురుకుదనం ఉండాలి, యాక్టివ్నెస్ ఉండాలి. అయితే ఇంత కార్యక్రమం ఎలా నడుస్తుంది? ఈ పెద్ద మనిషి 3 నెలల క్రితం వచ్చాడు మా ఇంటికి. పైగా అగో నాకు ప్రాణమిత్రుడు ఉన్నాడు అక్కడ, ప్రభాకరం అని. రాత్రిపూట కూడా వెలుగుతాడు ఆయన, అందుకే ప్రభాకరం అంటాను.
ఆయన తీసుకుని వచ్చాడు, లేకపోతే నేను ఏమనేవాడినో. నాకు వాడు అనుకుంటాం, ఒరే అనుకుంటాం. వచ్చి మా కార్యక్రమం అయ్యేది, హనుమంతరావు గారు నాకు కావాలి, నువ్వు ఒప్పుకోవాలంటే, నువ్వు చెబుతున్నావు కదా నేను ఒప్పుకుంటానులే అన్నాను. ఆయన తీసుకుని వచ్చాడు. ఇంత యాతన పడ్డారండి. ఇది కార్యకర్తృత్వ శక్తి సామాన్యం కాదు. నేనేమిటమ్మో మాట్లాడి వెళ్ళిపోతాను, ఇక్కడ ఇంతమందికి ఏర్పాటు ఎలా జరుగుతుంది, అవన్నీ చేశారు కదా. ఇది రజోగుణమే, చురుకుదనం ఉండాలి, ఇటువంటి దానికోసం ఉండాలి. పేకాడడానికి కాదు రజోగుణం ఇక్కడ. అది పేకాటే, అది పంతమే, అది పోటీ అని తెల్లవారులు ఆడతాడు. అశ్వమేధ యాగమా, తెల్లవారులు ఆడతాడు, సిగ్గులేదు చెప్పడానికి. అసలు గెలిచే వరకు వదలడండి, అంత మూర్ఖత్వం ఎందుకు? రజోగుణం ఉండాలి. ఎందులో ఉండాలి? సమాజానికి మనకి ఉపకారం చేసే వాటిలో ఉండాలి. చెడిపోయే గుణమా అండి? అందుకని రజోగుణాన్ని సంస్కరించుకోవాలి, తమో గుణాన్ని సంహరించాలి, సత్వగుణాన్ని స్వీకరించాలి. సరిగ్గా ఈ మూడు మీరు గమనించండి. ఉల్టా సీదా తిరగేసి చేసాడు హనుమంతుడు. ఆయన ముందు తాటకను సంహరించాడు తమో గుణాన్ని, తర్వాత రజోగుణాన్ని సంస్కరించాడు అహల్య, తర్వాత సత్వగుణాన్ని స్వీకరించాడు. హనుమంతుడికి రివర్స్. సముద్రం దాటేటప్పుడు సరిగ్గా మూడు గుణాలని జయించాడు ఆయన. ముందు మూడు ఆటంకాలు వచ్చాయి ఆయనకి. మైనాకుడు ఒక ఆటంకం, సురస పైకొచ్చి మింగేలా చూసింది రెండో ఆటంకం, సింహిక చంపేద్దామని చూసింది మూడో ఆటంకం. మూడింటిని మూడు గుణాల కింద భావించి రాముడు చెప్పకుండానే అదే గుణాలను జయించాడు. ఎలాగా? మైనాకుడు, అది సాత్విక ఆటంకం. అంటే ఆయన ఏమి హనుమంతుడిని తిట్టలేదు, కొట్టలేదు. దారికి అడ్డం వచ్చి, హనుమాన్ నేను సముద్రంలో దాక్కున్నాను ఇంద్రుడికి భయపడి, అదంతా వేరే కథ. అప్పుడు మీ నాన్నగారు వాయుదేవుడు వాలుగాలి కింద వీచాడు, నాకు సహకారం చేశాడు. ఆయనకి ఎలాగో నేను ఉపకారం చేయలేను, తండ్రికి చేయలేకపోతే కొడుకు ఉపకారం చేస్తే తండ్రి సంతోషిస్తాడు కదా, అందుకని నీకు ఉపకారం చేయదలుచుకున్నా. బాగా దూరం పెడుతున్నావు, అలసిపోయావు, ఇప్పటికే చెమట బొట్లు పడుతున్నాయి, కాస్త నేను పైకి వచ్చానయ్యా సముద్రం నుంచి. నా పర్వతం మీద చెట్లు అన్నీ ఉన్నాయి, పళ్ళు ఉన్నాయి, ఫలరసాలు ఉన్నాయి, శుభ్రంగా ఈ ఫలరసాలన్నీ సేవించి రేపు పొద్దున్న వెళ్ళవయ్యా, కాస్త బలం సంపాదించుకునే అన్నాడు. ఇదేమిటి? ఆయన మంచి ఉద్దేశంతోనే చెప్పాడు. కానీ హనుమంతుడు ఆగుంటే ఏం జరుగుతుందో తెలుసా? మనం గుర్తుపెట్టుకోవాలి. సుందరకాండ చదివితే పనులు అవ్వాలంటే ఇలాగా ఆగుంటే ఏం జరుగుతుంది? పాపం అడుగుతున్నాడు, ఎప్పుడూ అడక్కని ఆగాడు అనుకో, రాత్రిపూట డిన్నర్ ఏర్పాటు చేస్తాడు. మామిడి పళ్ళ రసం, జామ పళ్ళ రసం, అన్ని యాపిల్ పళ్ళ రసం అన్నీ తెస్తాడు. పళ్ళ రసాలు ఇంకేం ఉండవు, కానీ తెస్తాడు. తెచ్చాక కూర్చున్నాక ఓ గ్లాసు రెండో గ్లాసు పుచ్చుకున్నాక ఏమంటాడు? ఇంతకీ ఎక్కడికి ఎడుతున్నావు అంటాడు. తినగా ఉండడగా పుచ్చుకునేవాడు. అప్పుడు సీతాదేవి అని ఒక ఆవిడ ఉందయా అంటే, ఆవిడెవరో అంటాడు. ఎవరంటే ఏం చెప్పను, రాముడు భార్య. రాముడెవరో అంటాడు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా లాగుతాడు. లాగాకేమంటాడు? నీకేమవుతుంది అంటాడు. ఏమీ అవదయ్యా, దారిలో ఎదురవుతుంది అంతే. నువ్వు ఏమీ కాని దానికోసం ఎందుకు చేస్తున్నావో, ఏమైనా పిచ్చాడువా అంటాడు. మతి భ్రమిస్తుంది, అక్కడే ఉండిపోతాడు, సమస్త భోగాలు చూపిస్తాడు. మనం ధర్మం కోసం పోరాటం చేసేటప్పుడు మధ్యలో మంచి వాళ్ళను కూడా ఎదిరించవలసిందే, మనం వెళ్ళిపోవలసిందే. స్వాతంత్రోద్యమం కోసం మన నాయకులు పోరాడినప్పుడు వాళ్ళ భార్యలు, తల్లులు వాళ్ళకి సహజంగా ప్రేమ కొద్దీ అభ్యంతరం చెప్పి ఉంటారండి. చచ్చిపోతానంటే ఎవరు ఒప్పుకుంటారండి? భార్య ఒప్పుకుంటుందా? తల్లి ఒప్పుకుంటుందా? మగాళ్ళు ఎలా ఉన్నా ఆడాళ్ళైనా చెప్పుంటారు. కానీ వాళ్ళు ఏం చేశారు? అమ్మా, నువ్వు నన్ను కన్నది దేశం కోసం, దేహం కోసం కాదు, దయచేసి నాకు అడ్డు చెప్పకు అని ఒక భగత్ సింగ్, ఒక సుఖదేవ్, ఒక రాజగురు, ఒక చంద్రశేఖర్ ఆజాద్, ఒక అల్లూరి సీతారామరాజు వెళ్ళిపోకపోయి ఉంటే స్వాతంత్రం వచ్చేదా? వాళ్ళందరూ హనుమంతుడి యొక్క అంశ కాదా? మంచి పని చేసేటప్పుడు, ధర్మం కోసం పోరాడేటప్పుడు ఎవరిని మనం లెక్క పెట్టద్దు. కానీ గర్వించి మాట్లాడద్దు. వినయంగానే నమస్కారం చేసి, అమ్మా నన్ను వదిలిపెట్టు, ఏమనుకోకు, దేశం ముఖ్యం అని నెమ్మదిగానే చెప్పాలి. అందుకే మైనాకుడికి నెమ్మదిగా చెప్పాడు. ఈ పరిణామాలన్నీ తెలిసి ఇక్కడ ఆగితే మొత్తం 3 బట్టీలు పట్టిస్తాడు, ఇక్కడ సీసాలు వేసేస్తాడు, ఇక్కడ కథలనివ్వడం, పైగా పొగుడుతాడు. ఈ పొగడుతుందే అది మద్యపానం కంటే దారుణం. అది మద్యం తాగిన వాడికి తెల్లారేసరికి దిగుతుంది, పొగడ్త తలకెక్కిందనుకో జీవితాంతం దిగదు. అది మద్యం తాగిన వాడి చేత మజ్జిగ తాగిస్తే దిగుతుంది. మీకెలా తెలుసు అనకండి, ఫ్రెండ్స్ అనుకుంటుంటే విన్నాను. ఏదో తాగిస్తే దిగుతుంది. పొగడ్త ఎక్కిన వాడికి నువ్వు ఏం చేసినా దిగదు, చచ్చే వరకు అదే పొగడ్తలు కోరుకుంటాడు వాడు. అందుకని పొగడ్తలు లొంగ వెళ్ళిపోయాడు. అది సాత్విక ఆటంకాన్ని సాత్వికంగానే ఎదిరించాలి. మనం పరీక్షకు తయారవుతున్నాం, మన క్లోజ్ ఫ్రెండే, బోళ్ళు చదువుకున్నావు, నీకేంట్రా మొదటి నుంచి ఫస్ట్ క్లాస్ ఇద్దా, మన హీరో గారి సినిమా వచ్చింది అన్నాడు. వాడిని వద్దో, హీరో వద్దని తిట్టద్దో,
ఏమనుకోకరా, నాకు కొంచెం ఈ మధ్య జ్ఞాపక శక్తి తగ్గిపోయిందిరా, నేను చదువుకోవాలి, నువ్వేమనుకోకే, ఎల్లుండి కలుద్దాం అని సవ్యంగా చెప్పి, ఎందుకు వాడితో ఫ్రెండ్షిప్ పోవద్దు, మన పరీక్ష చేయడద్దు. ఇది సాత్వికాటంకాన్ని ఎదిరించే విధానం. రాజసాటంకం, వెంటనే సురస వచ్చింది, కింద పైకి జలజంతువులా వచ్చింది, నోరు తెరిచింది. ఎవరు ఎడుతున్నారు, నా నోట్లో ప్రవేశించకుండా ఎవరు బయటికి వెళ్ళలేరు అని ఆ నోరడుగు 100 అడుగులు చాపింది. ఈయన చూశాడు, ఇది ఎక్కడ కేసురా అనుకున్నాడు ఈయన. అది అయిపోయింది, ఇది ఎక్కడ గొడవ, ఇదే రజోగుణం పోటీ. ఈయన ఏం చేశాడు, తన శరీరాన్ని 200 అడుగులు పెంచాడు చూద్దామని. అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం, ఈ 8 అష్టసిద్ధులని బ్రహ్మచర్యం ద్వారా పొందిన మహానుభావుడు హనుమంతుడు. అందుకని ఆయన శరీరాన్ని 200 అడుగులు పెంచాడు. ఈవిడేం చేసింది, 400 అడుగులు పెంచింది. ఈయన 800 అడుగులు పెంచాడు. ఆవిడ 1000 అడుగులు పెంచింది. అప్పుడు అనుకున్నాడు, ఈజ్ ఇట్ ఏ గిన్నీస్ బుక్ రికార్డ్, ఈ పనికి మాలిన దాంతో నాకు పోటీ ఏంటి ఇక్కడ. ఇదే వేలంపాట్లో ఆగిపోవడం అంటే ఇదే. వేలంపాట్లో దాన్ని బాగా సాగదీసి 1000 అడుగులు అయ్యే వరకు పెరగని, అప్పుడు 2 అడుగులు అయ్యాడు, లోపల నుంచి బయటకు వచ్చాడు. ఇది ఉపాయం. 1000 అడుగులు దాని శరీరం ఏంటంటే మీరు ఆలోచించండి. దాని చెవులు ఎంత ఉంటాయి, ఒక్కోటి 100 అడుగులు ఉంటాయి. ముక్కు రంధ్రాలు ఎంత ఉంటాయి, ఒక్కోటి 100 అడుగులు ఉంటాయి. 100 అడుగుల రంధ్రంలోంచి 2 అడుగుల వాడు బయటికి రావడం పెద్ద విషయం కాదు, 50 అడుగుల వాడు కూడా రావచ్చు. ఉన్నట్టుండి సూక్ష్మంగా మారాడంటే గెలవడం కోసం తగ్గడానికి ఎప్పుడూ జంకద్దు, ఎదగాలంటే ఒదగాలి. హీరో అంటే ఎక్కడ నెగ్గాలో తెలిసినవాడు కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు ఖచ్చితంగా. ఎక్కడ తగ్గాలో కూడా తగ్గే చోట తగ్గాడు, పెరిగే చోట పెరిగాడు, డామ్మని తగ్గాడు. అంత 1000 నోరు సాగదీసింది, దానికి తగ్గడం కష్టమైంది. ఈ లోపు దూరేసాడు. పైగా బయటకు వచ్చాక ఏమన్నా తెలుసా, ప్రవిష్టోస్మికి తే దేవి దాక్షాయణి నమోస్తుతే గమిష్యే యత్ర వైదేహి నా అసత్యమాసీద్వరం తవా అన్నాడు. ఆవిడని గౌరవించాడు. అమ్మా, నువ్వు దాక్షాయణివి, నువ్వు ఒక జలజంతువుని నేను అనుకోట్లా. ఆయన దివ్య దృష్టి అది. దాక్షాయణి అంటే దక్షుని కుమార్తె. దక్షునికి 54 మంది కుమార్తెలు, అందులో 27 మందిని చంద్రుడికిచ్చి వివాహం చేశాడు, 10 మందిని కశ్యప మహర్షికి ఇచ్చాడు, ఒక్క అమ్మాయి పెద్దమ్మాయిని సతీదేవిని పరమశివుడికి ఇచ్చాడు. అందులో 54 మంది కుమార్తెల్లో నువ్వు ఒక్కత్తేవమ్మా, నీ దివ్య స్వరూపం నాకు కనపడింది అనగానే పొగిడితే లొంగనవాడు ప్రపంచంలో ఉండడగా నువ్వు గమనించావయ్యా. ఆవిడ ఉబ్బిపోయింది. ఆ ఉబ్బినప్పుడు నమస్కారం పెట్టా, నీకు నమస్కారం చేస్తున్నా, నేను అర్జెంటు పని మీద పెడుతున్నా, నీతో పోటీ ఓడిపోలేదు. గమనించండి, తన గౌరవం తాను కాపాడుకున్నాడు, ఆవిడ గౌరవాన్ని కాపాడాడు. నేను ఓడిపోలేదమ్మా ఆ మాట అనలేదు, మళ్ళీ దానికి ఈగో వచ్చేస్తుంది అక్కడ. నువ్వేమన్నావు, నా నోట్లో ప్రవేశించకుండా ఎవరూ బయటికి వెళ్ళలేరు అన్నావు, అంతే కదా, చంపేస్తానని అనలేదు కదా. అందుకని నేను 2 అడుగుల రూపంలో నీ నోట్లో ప్రవేశించా, చెవిరంధ్రంలోంచి బయటకు వచ్చా, నీ మాట నిలబెట్టా, దయచేసి నన్ను వదిలే అన్నాడు ఆయన. ఆవిడ వరమిచ్చి పంపింది వెంటనే. బలం ధృతిర్మతి దృష్టి దాక్ష్యం వానరేంద్ర యథాతవ, నీలో ఉన్నట్టుగా ధైర్యం కానీ ముందు చూపు కానీ దక్షత కానీ మరెవరిలో లేవయ్యా, నీకే విజయం ఖాయం అని శత్రువుల చేత కూడా ఆశీర్వదింపబడిన మహానుభావుడు హనుమంతుడు. రాజకీయాన్ని, రజోగుణాన్ని ఇలా జయించాలి. తర్వాత వచ్చింది సింహిక. సింహిక అంటే ఉగ్రవాది, అదేమి మాట్లాడాల, రావడమే నీడ. సైన్స్ అండి, రామాయణంలో ఉండే సైన్స్. అది ఛాయాగ్రాహిణి. సింహికాగర్భ సంభూతం రాహువు కేతువు శ్లోకాలు మీరు గమనించండి. రాహువుని ఏమంటారు, కేతువుని ఏమంటారు, సింహికాగర్భ సంభూతం తం కేతుం ప్రణమామ్యకం. రాహుకేతువులిద్దరూ సింహిక అనే దాని కడుపున పుట్టారు. వీళ్ళందరూ జంతువుల కింద చెప్పిన వాళ్ళు ప్రతీకలు. దాని వెనకాల ఉన్నదంతా ఓషన్ సైన్స్, సముద్ర శాస్త్రం. ఆ వాల్మీకి నమస్కారం, మన శాస్త్ర విజ్ఞానానికి నమస్కారం. కొన్ని జలజంతువులు ఉంటాయి, అవి పైకి వస్తాయి, అవి నీడ వ్యాపింపజేసి అక్కడ ఉండి పైన వెళ్ళే ప్రతిదాన్ని కిందికి లాగుతాయి. ఇప్పటికీ బెర్ముడా ట్రయాంగిల్లో విమానాలని కిందికి లాగుతాయి, అందుకే విమానాలు అక్కడ కనపడవు. ఇప్పటికీ బెర్ముడా ట్రయాంగిల్లో అది జరుగుతోంది. ఇది రామాయణం నాటి రహస్యం, రామాయణం నాటి రహస్యం. టీవీ 9లో అప్పుడప్పుడు బెర్ముడా ట్రయాంగిల్ అని వేస్తాడు, గమనించండి. అక్కడ ఇప్పటికీ విమానాల రాకపోకలు రాడారుగా అందవండి. కారణం ఏమిటంటే సింహిక ఉంది అక్కడ. అది ఛాయాగ్రాహిణి, నీడ పట్టుకు లాగుతుంది. విమానం నీడపడగానే లాగేస్తుంది. అది దాని నుంచి కాపాడుకుని విమానం వెళ్ళిపోగలదు. ఇవాళ ఇబ్బంది లేదు, కానీ అక్కడ నీడ చిక్కదు, రాడార్ యంత్రాలకు అందదు. ఇది ఎప్పటి నుంచి ఉంది, రామాయణ కాలం నుంచి ఉంది. ఆ సింహికని
ఆ హనుమంతుడిని పట్టుకుని లాగినప్పుడు ఆయన ఏం చేశాడు, ఆలోచించాడు. ఇదేంటి ఇక్కడ మైనాకుడేమో మర్యాదగా ఏదో పళ్ళరసమో పాయసమో అన్నాడు, అది సాత్విక ఆటంకం. ఈ సురస సరే 100 అడుగులు ఇది హై జంప్ లాంగ్ జంప్, ఇది వదిలే. ఇదేమిటి గోల, ఇది ఉగ్రవాదులతో ఎప్పుడు చర్చలు చేయకూడదు, వేసి పారేయాలి గొడవ లేకుండా, అంతే. తీవ్రవాదులతో చర్చించద్దు, తాటకతో చర్చించద్దు, వేసేయి, తాట పోల్చేయి, అంతే. సింహికతో చర్చించద్దు అని ఆయన ఏం చేయడు, ఒక్కసారి గుప్పెడు పట్టుకుని దాన్ని పైకి లాగాడు ఆ నీడని. అక్కడికి వచ్చింది ఒక గుద్దాడు. అది వాల్మీకి కంటే బాగా విశ్వనాథ సత్యనారాయణ గారు చెబుతాడు. తెలుగు జాతికి జ్ఞానపీఠం అందించిన మహానుభావుడు తొలిపేడు. ఆయన అంటాడు, ఈ గుద్దితే హనుమంతుడు చెయ్యి దాని గుండెల్లోంచి బయటకు వచ్చిందట, 56 బట్టలు ఆరేసేట దాని మీద. ఇలా వచ్చింది కదా దండెంలాగా, దండెం మీద 56 వస్త్రాలు ఆరేసేట, అంత పొడుగు వచ్చిందట. ఆ తర్వాత ఇలా విదిలించట, అది దాని శరీరం తెప్పలాగా సముద్రం మీద తేలిందిరా. 500 మంది ఎక్కేట దాని మీద, అంత పొడవది. దాంతో నువ్వు చర్చిస్తావు, అర్థం ఉందా? తీవ్రవాదులతో ఉగ్రవాదులతో చర్చించకూడదు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా మనం వాదించవచ్చు, ఊళ్ళో ధర్నా చేయొచ్చు, ఏదైనా మాట్లాడచ్చు. ఆయుధం పడితే ఎలా కుదురుతుందండి? ఆయుధానికి ఆయుధమే సమాధానం అవుతుంది ఖచ్చితంగా. అదే రామాయణ సారాంశం. ఆ రకంగానే సత్వగుణాన్ని స్వీకరించి రజోగుణాన్ని సంస్కరించి తమోగుణాన్ని సంహరించినటువంటి రామచంద్రమూర్తిని ఆదర్శంగా తీసుకుని ఈయన కూడా తమోగుణమైన సింహికిని సంహరించి రజోగుణమైనటువంటి సురసని సంస్కరించి సత్వగుణమైనటువంటి మైనాకుడిని మర్యాదగా పక్కకి తెప్పించి అన్నీ చేసి వెళ్ళాడమ్మా. అది హనుమంతుని చరిత్రలో మనకి గొప్ప ఆదర్శం. ఇప్పుడు చివరిగా మనం హనుమత్ దర్శనం, హనుమంతుడి గురించి 2 గంటల పైగా 2.5 గంటలు అవుతుందండి. నాకు హనుమంతుడు ఆవేశించాడు, లేకపోతే ఇంతసేపు మాట్లాడలేను నేను. ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా. ఆంజనేయం అతిపాటలాననం కంచన అద్రికమనీజ విగ్రహం పరిజాత తరుమూలవాసినం భావయామి పవమాననందనం. విని వెళ్ళిపోకుండా మీరింటి దగ్గర మొదట్లో చెప్పిన 2 పనులే చేయండి, కర్తవ్యాలే చేయండి. అనవసరంగా వేలెట్టి కెలక్కండి. నలుగురు ఇంట్లో సోఫాలో కూర్చుని మాట్లాడుకుంటున్నా సరే మీరు మౌనంగా ఉండండి, అవసరమైతేనే మాట్లాడండి. అది ధ్యానం, అది కర్తవ్యం. మాటలు కానీ పని కానీ ఆలోచన కానీ, మిగిలిన సమయం ధ్యానం చేయాలి. ఆయన చేసే చెబుతున్నాడు. ఆంజనేయం అతిపాటలాననం పరిజాత తరుమూలవాసినం. తర్వాత బ్రహ్మదేవుడు ఇచ్చిన ఆయుర్దాయం ప్రకారం 9వ బ్రహ్మ అయ్యే వరకు ఆయన ఎక్కడ ఉన్నాడండి? ప్రత్యక్ష నిదర్శనం. భారత కాలంలో భీముడు హనుమంతుడిని దర్శించాడు స్వయంగా. పారిజాత వృక్షం మూలంలో కూర్చుని రామ్ 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 అనే జపం చేసుకుంటున్నాడు. అంతేగాని మళ్ళీ వచ్చి భారత యుద్ధంలో పాల్గొందామని చూడలేదు ఆయనకి అనవసరం. అది దాని కృష్ణుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. ఈయనెందుకు? నేను వీరుండి నన్ను పిలవలేదని అలగడం ఇవన్నీ ఉండదు. వదిలేయి విషయాన్ని. మన పని అయిపోయింది. మన పని అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఇంట్లో ఉండాలండి. పదవీ విరమణ చేశామంటే పెద్దవాళ్ళకి నమస్కారం పెట్టి కోరుతున్నా. ఎందుకు ప్రభుత్వాలు పదవీ విరమణ చేసిన వాళ్ళకి ఎక్స్టెన్షన్లు ఇస్తున్నాయో నాకు ఇప్పటికే అర్థం కాదండి. నిరుద్యోగులు బలైపోతున్నారు, అన్యాయంగా నిరుద్యోగులు బలైపోతున్నారు. నువ్వెంత మేధావివైనా సరే మిత్రమా, నీ సెక్రటరీ పదవి ముగిసింది, నువ్వు ఇంటికి వెళ్ళి ఫిల్టర్ ట్రాఫిక్ కూర్చొని నోరు మూసుకొని కూర్చో. నువ్వు మళ్ళీ ఎక్స్టెన్షన్ ఏంటి? దరిద్రం ఎక్కడ? ఇష్టమైన వాళ్ళందరికీ ఎక్స్టెన్షన్లు ఇవ్వడం, ఇష్టం లేని వదిలేయడం. ఓ పక్క ఈయన వెళ్ళిపోతే ఈయన తర్వాత ఆయన వస్తాడు, తర్వాత నిరుద్యోగ సమస్య తీరుతుంది. ఓ 10 మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు. వీళ్ళనే కొనసాగిస్తూ ఉంటే సచ్చే వరకు మిగిలిన వాళ్ళు ఏమవుతారండి? హనుమాన్ నెవర్ నీడ్స్ ఎనీ ఎక్స్టెన్షన్. రామాయణంతో ఆపేశాడు తన కథను, అంతే. వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నాడు హిమాలయాలు. మళ్ళీ వచ్చి ధర్మరాజు దగ్గరికి వచ్చి నేను హనుమంతుడిని అంటే ఆయన ఏదో పదవి ఇచ్చేవాడు, ఇక్కడ ఎక్స్టెన్షను. అలాంటివి కోరలేదండి హనుమంతుడి నుంచి. మన పని అయిపోగానే ప్రశాంతంగా ఇంట్లో ఉండాలి, అంతే ప్రశాంతంగా పైకి వెళ్ళిపోవాలి. దేవుడు పిలవగానే అంతే లెక్క. పారిజాత తరువు మూలంలో ఉండి భావయామి పవమానందనం. ఎప్పుడూ రామచంద్రమూర్తిని ధ్యానం చేసేటప్పుడు ఆయన ముఖం ఎలా ఉందంటే అతిపాటలాననం. పాటలం అంటేనే ఎరుపు, అతిపాటలం అంటే ముదురు ఎరుపు రంగులోకి ఆ వర్చస్సు వచ్చేసి ముదురు ఎరుపు రంగులో సూర్యబింబంలాగే మెరిసిపోయేది అక్కడ. ఆంజనేయం అతిపాటలాననం కంచనాద్రికమనీయ విగ్రహం. మామూలుగా ఆయన
మేరు పర్వతంలా ప్రకాశిస్తూ ఉంటాడు. మనకు దోచిన రంగులేవో హనుమంతుడికి వేస్తూ ఉంటాం, కానీ హనుమంతుడు మేరు పర్వతం అంటే బంగారపు రంగులో ఉంటాడు ఖచ్చితంగా. ఆ బంగారపు రంగులో ఉన్న హనుమంతుడు పారిజాత వృక్ష మూలంలో కూర్చొని రామనామ జపం చేస్తుంటే ఆయన మొహం కందగడ్డలా మారిపోతుంది ఆ తేజస్సుకి. భావయామి పవమాననందనం. అటువంటి హనుమంతుడి భావనతో మనం సెలవు తీసుకుందాం. ఒక్క మాట, హనుమంతుడు కాదు, రాముడు కాదు, ఏ చరిత్ర మనం మాట్లాడుకున్నా, ఏ మతం నుంచైనా, ఏ శాస్త్రం నుంచైనా మనం నేర్చుకోవలసినవి రెండు. బతికినంతకాలం ధైర్యంగా బతకాలి, వెళ్ళిపోయేటప్పుడు సంతోషంగా వెళ్ళిపోవాలి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేణ మార్గేణ మహీం మహీశాఖ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. మనకి కార్యక్రమం చాలా విజయవంతం జరిగింది. చాలామంది భక్తులు వచ్చారు, చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎస్పెషల్లీ మన ప్రభాకర్ శాస్త్రి గారి వలన నాకు ఈ అవకాశం దొరికింది. ఆ కార్యక్రమం జరిగి మనకు గురువుగారికి కార్యక్రమం చేసిన మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎప్పుడైతే మన శాస్త్రి గారు మా గుడికి వచ్చి గుడి చాలా బాగుందని చెప్పేసి ఒక 5,000 డొనేషన్ కూడా ఇవ్వడం జరిగింది, చాలా సంతోషం. మరి ఒకసారి మీ అందరికీ భక్తులు ఇంత శ్రద్ధగా కూర్చొని 2 గంటలు మాకు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కంప్లీట్ చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.